అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ప్రియులరా, ఇవే మాటలు యేసు ప్రభువారు ఒలివ కొండపై శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయాలు ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారి శిష్యులతో చెప్పిన సంఘటనలు మనం చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. 29వ వచనం చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. విన్నారు కదూ. కాబట్టి దేవునికి వాక్యంలో మనం చూసినట్లయితే 2వ సంఘటన, సూర్యుడు కంబళి వలె నలుపాయెను అనే విషయాన్ని గూర్చి 3 విషయాలు చెప్పుకున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విడిచినప్పుడు